ఈసారి మాత్రం ఉంటదిరా జనవరికి ఒక్కొక్కడికి చెప్తున్నా కదా బాసురా లుచ్చా. యాక్చువల్ గా అయితే ఇప్పటి నుంచి మేము వెయిట్ చేస్తున్నాం గ్యాంగ్ లీడర్ బీజ్ ఎవరు కొడతారు అని. కానీ తమ్మను మాత్రం దానికి జస్టిఫై చేసిండు. నిజం భయ్యా, ఆ బీజం చూస్తుంటే జస్ట్ టీజర్ లోనే దమ్మలు అదిరిపోయినాయి అంట, మామూలుగా లేదు అసలుకి. బాసును చూస్తే నాకైతే ఆ 2 కళ్ళు సరిపోవట్లేదు. అసలు రివ్యూ ఏం చేయలేదు కానీ అసలుకి బాస్ ఫేస్ కొంచెమే రివ్యూ చేసిండు. కానీ భయ్యా దీంతోనే నిజం చెప్తున్నా, థియేటర్ లో ఒక్కడి గిట కూర్చోలేదు. బాబీ అన్న, ఇలాంటి మాసే మాకు కావాల్సింది, ఇలాంటి గ్రేసే మాకు కావాల్సింది. మనశంకర ప్రసాద్ తీసి పక్కకు తెంగండి. ఇది బాస్, ఇది వేరే, అది క్లాసు, అది క్లాసు కామెడీ, అది వేరే చిన్నారు. ఎందుకంటే బాస్ కి ఏదైనా సూట్ అవుతుంది కాబట్టి దాన్ని తీసి కొద్దిసేపు పక్కకు పెట్టి బాస్ కు వాల్తేరు వీరయ్యతో పోల్చండి. దీన్ని మనశంకర ప్రసాద్ కాదు, వాల్తేరు వీరయ్యతో పోల్చండి. దానికి 100 రెట్లు ఉంటది ఈ సినిమా. కాక నువ్వు కేక మామూలు కాదు బాసు, ఇరగొట్టేసావు అంతే. ఒక ముక్కలో చెప్పాలంటే కేక్ అనిపించింది అన్న. సో తమన్ గారి బీజిఎం అయినా, ఈయన టేకింగ్ అయినా సరే, లేదంటే బాస్ స్వాగ్ అయినా సరే నెక్స్ట్ లో అనిపించాయి. మళ్ళీ ఒక బాస్ టెంప్లెట్ వేసుకొచ్చారు, చాలా బాగా అనిపించింది. అండ్ మెయిన్ పాజిటివ్ అంటే లాస్ట్ లో ఒక ఐతో ఒక షాట్ ఉంటుంది, మ్యాడ్ అంతే. అసలు ఇది కదా ఎక్స్పెక్ట్ చేసాం బాస్. బట్ మేము జస్ట్ ఓన్లీ టైటిల్ గ్లిమ్స్ ఒకటి అనుకున్నాం, జస్ట్ టైటిల్ వరకు ఒక పోస్టర్ చేస్తాం అనుకున్నా. కానీ ఈ టీజర్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. కేక ఎందుకంటే చెప్పుకోవడానికి అందరూ మాట్లాడుకునే అందరు జనాలు ఈజీగా వెళ్తుంది కాబట్టి చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. చాలు, ఈ సంక్రాంతికి బాస్ రఫ్ ఆడిస్తారు, మామూలుగా కాదు. ఎవరండి, ఈవెన్ అనిల్ రావుపూడి వచ్చినా సరే ఎగరేసి కొడతారు బాబు. సార్ లాస్ట్ టైం వచ్చి అనిల్ రావుపూడి గారితో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈసారి అనిల్ రావుపూడి తోటే క్లాస్ కి వెళ్తున్నారు. ఎలా చూస్తారు? డెఫినెట్ గా, ఎందుకంటే బాస్ కుండా ఆయన ఎనర్జీ వేరు. లేదంటే సంక్రాంతికి బాస్ సినిమా వచ్చిందంటే అసలు సంక్రాంతికి బాస్ ఫెయిల్యూరే లేదు. ఇప్పటివరకు ఒక్క మూవీ కూడా ఫెయిల్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సేమ్ అదే లెవెల్ ఇది కూడా మళ్ళీ ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రికార్డ్స్ అన్ని బద్దలైపోతాయి. ఎలా అనిపించింది మెగా 158 కాకా గ్లిమ్స్? It was too crazy. Like, we are a fan of Chiranjeevi, right? It was as crazy as we are a fan of Chiranjeevi. Okay. So how did you feel while watching the glimpse? Oh, it was adiripoyindi. Okay. So what do you want to say to mega fans on occasion of the birthday? Yeah. So yeah, his birthday is no more a festival. Is no more less than a festival for us. We all fan of Chiranjeevi. Of Chiranjeevi, wish him a happy birthday. He's too old, but he's too young for us. I've been seeing him for when I was 9 years old. I am North Indian. I'm from Delhi, but I've been watching him in Indra the Tiger. Okay. So he's the tiger, he's the lion, he's the king of this TFI, and I wish him a very, very happy birthday. Very happy birthday, boss. Very happy birthday, Chiranjeevi. Thank you. మాకు ఇక్కడ చాలా సర్ప్రైజ్ అండి, మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బాబీ గారు రావడం, డైరెక్టర్ గారు అండ్ అన్ని చాలా మంచిగా అనిపించినాయి. టూ గుడ్. అది క్యాక్ ఎక్కించింది మొత్తం. బీజిఎం అయితే నిజంగా అన్న, తమనన్న కొట్టాడు అంతే ఫుల్ గా, చాలా గట్టి కొట్టినాయి. అండ్ వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ అన్న మళ్ళీ ఇంకొక మంచి మూవీ పోతున్నాడు. సో January 13th మళ్ళీ పండగ చేసుకున్నాం. చాలా అన్న, అసలు ఐ మీన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. కాక ఐ మీన్ అది కొంచెం అందరికి సిమిలర్ ఉంది. అండ్ దట్టు ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చి పిలిచినట్టు. కాక నిజంగా క్యాక్ ఎక్కేస్తుంది మూవీ అయితే. లేదన్న, అనిల్ రావుపూడి గారు ఉంటది అంటే నా పండగకి ఎక్కువ వస్తుంటారు. అంటే పండగ హిట్లన్నీ ఆయన కొడుతుంటారు. మేబీ ఈసారి అందరూ పంచుకుంటారు. గ్లిమ్స్ లో మళ్ళీ మన గ్యాంగ్ లీడర్ సినిమా చూస్తున్నాం కదా, ఆ టైప్ ఉంది. మళ్ళీ ఈసారి మాత్రం సంక్రాంతికి మాత్రం ఎరగా తీస్తాడు ఇక చెప్తున్నా కదా. కాకా సూపర్ ఉంది. లే కాకా సూపర్, కాకా నీ కేక, అది టైటిల్. ఈ సంక్రాంతికి నాకు తెలిసి బాస్ రికార్డ్ బద్దలు చేస్తాడు ఈసారి. నాకు తెలిసి సూపర్ ఉంటుంది. ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి? ఏం చెప్తాం బాస్ కి, ఇంకా మనం అంతకంటే ఏం చెప్పగలం. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. సూపర్ గా ఉన్నది, మామూలుగా లేదు అసలు. సర్ప్రైజ్, బాబీ వచ్చి సర్ప్రైజ్ చేశాడు. తమనన్న రాలేదు, బట్ మంచి గిఫ్ట్ పంపించాడు తమనన్న. సూపర్ గా ఉన్నది. బర్త్డే రోజు థియేటర్ షేక్ అయింది.
బాస్ అలా నడిపించుకుని వస్తుంటే అసలు మామూలు కాదు. ఆ సాంగ్ ఏదైతే రీమేక్ చేశాడో అది హైలైట్. మీరు చూడండి, సూపర్ గా ఉంటది. టైటిల్ ఎలా అనిపించింది కాకా? కాకా సూపర్. కాకా మన అందరూ మామూలు మన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుంటూ ఉంటాం కాకాని. అది కూడా మంచి టైటిల్ పెట్టారు. బాగుంది. బర్త్డే రోజు గ్లిమ్స్ వచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ సెలబ్రేషన్స్ ఒక ఎత్తు, గ్లిమ్స్ ఒక ఎత్తు. ఫుల్ ఎంజాయ్మెంట్, మామూలు కాదు. మరి సంక్రాంతికి ఎలా ఉండబోతుంది రచ్చ? మామూలు కాదు సంక్రాంతికి. అసలు ముందు 1 వీక్ బట్టి రెడీ అయిపోతాం ముందు నుండి. సంక్రాంతికి వన్ అండ్ ఓన్లీ సూపర్ హిట్ కాకా, అది మాత్రం గ్యారంటీ. బాబీ అయితే చాలా కొత్తగా చూపించాడు. బాగుందన్న. బాబీ చాలా కొత్తగా చూపించాడు బాస్ ని. నేను బాబీ బ్లడ్ బాత్ అన్నాడు కదని టేజర్ 1 మినిట్ దాకా నాకేం కనబడలేదు. తర్వాత మ్యాగ్నెటెడ్ తీసినాడు, వెపన్స్ కనబడాలి, అర్థమైపోయింది బాబీ అన్న మాట నిలబెట్టుకుంటాడని. బాగుందన్న. టైటిల్ కూడా కొత్తగా ఉంది, కాకా. పర్లేదన్న, పర్లేదు. ఒక బ్లడ్ అనిపించింది బ్రో కాకా? కొద్దిగా కొత్తగా అనిపించింది అన్న. కొద్ది కొత్త అంటే అందరూ కదిరి అనుకున్నారు, అదైతే కొద్దిగా మాస్క్ ఉందినో. కాకా అన్నో అంత మాస్క్ లేదని నా ఉద్దేశం. వెయిటింగ్ మరి జనవరి వెయిటింగ్ అన్న ఆల్వేస్. బాస్ సంక్రాంతికి వస్తున్నట్టు అంతకన్నా పెద్ద పండుగ ఏముంటుంది చెప్పండి. లాస్ట్ ఇయర్ మన శంకర వరప్రసాద్ తో రికార్డు ఇయర్ అన్నది ఇయరే. ఈ సంక్రాంతికి మళ్ళీ వస్తారు. మళ్ళీ బాస్ రావడం, రికార్డులు సృష్టించడం కామన్. అది కొత్తగా మనం చెప్పక్కర్లేదు. అయ్యి అనిపించింది కాకా గ్లిమ్స్? నిజంగా చెప్తున్నా, ఎక్స్ట్రీమ్లీ నెక్స్ట్ లెవెల్ బీజిఎం తమనన్న. కాక తోటి కాక పుట్టిస్తున్నాడు. కాక నువ్వు చాలా కేక బాసు. చూపిని గ్రేస్ గా బర్త్డేకి ఇలాంటి గ్లిమ్స్, ఇలాంటి బీజిఎం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఈ టైటిల్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లైక్ కొందరు కదిరి అన్నారు, కాకాజీ అన్నారు. సో ఈ కాకా బాగుందా, మీకు నచ్చిందా? నిజంగానే నచ్చింది కాక. నిజంగా ఒక మాస్ లాగా ఉంది. వాల్తేరు వీరయ్య ఎలాగైతే రికార్డ్స్ క్రియేట్ చేసిందో నెక్స్ట్ లెవెల్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాం మెగా ఫ్యాన్స్ అంతా. ఈసారి సంక్రాంతికి ఎవరు బరిలో ఉన్నా కొట్టేది మాత్రం కాకే. అంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి మెగా బ్లాక్ బస్టర్ కొట్టారు, ఆల్మోస్ట్ 300-400 కొట్టారు. సో ఇది దానికి మించి ఉంటుందా ఈసారి? నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా. ఇది కాదు, దీన్ని మించే ఉంటది. మన శంకర ప్రసాదే కాదు, దాన్ని మించి ఉంటది ఈసారి. మన శంకర ప్రసాద్ జస్ట్ ఓన్లీ కామెడీతోని ఇంత క్రియేట్ చేసామంటే, ఈసారి బీజిఎం, మాసు, ఎలివేషన్స్, సాంగ్స్, స్టెప్స్, డైలాగ్స్ తో ఇంకెంత క్రియేట్ చేస్తామో ఆలోచించుకోండి. అంటే బ్యాక్ టు బ్యాక్ మెగా హీరోస్ అందరికి హిట్స్ వస్తున్నాయి అన్న, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, మంచి మంచి అన్ని దొరుకుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ గ్లిమ్స్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు మెగా ఫ్యాన్? 2026 మెగా నామస్మరణ సంవత్సరంగా అయితే ప్రకటించాం ఆ రోజే. అలాగే ఇప్పుడు కూడా అనుకుంటాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, నిజంగా చెప్తా ఉన్నా. జై మెగా ఫ్యామిలీ.